మీకు బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? పిలాతు అనే మాట, మీకు బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మాకు బరబ్బాయే కావాలి. అసలు ఈ బరబ్బా ఎవరు? దొంగ, వ్యభిచారి, అల్లరి నిమిత్తము చెరసాల్లో వేయబడినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళు ఏం కోరుకున్నారంటే అల్లరిని కోరుకున్నారు, హత్య చేసేవాడిని కోరుకున్నాడు. చట్టానికి వ్యతిరేకంగా బ్రతికే వారిని కోరుకున్నారు. ఎవరో? మరి నువ్వు ఈరోజు ఏం కోరుకుంటున్నావు? వీళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు యేసు ప్రభు వద్దు, ఆయన ఎప్పుడు మంచి మాటలే చెప్తారు. ఆ మంచి మాటలు మేము చేయలేము, ఫాలో అవ్వలేము. ఎప్పుడు బలారాధన, ఎప్పుడు పాపం చేయొద్దు అంటామని. ఆయన వద్దు, మాకు ఎవడు కావాలి? బరబ్బా కావాలి. ఆడితే ఎప్పుడు తాగటమే మేము. హత్య చేసేవాడే మాకు కావాలి. శాంతి మాటలు చెప్పే యేసు ప్రభు మాకు, ప్రేమను పంచే యేసు ప్రభు మాకు వద్దు. జైల్లో, కారాగారంలో ఉన్నటువంటి బరబ్బా మాకు, వాడి ఆజ్ఞలు మాకు కావాలి, వాటి నీతి సూత్రాలు మాకు కావాలి. ఎవడి అంట? బరబ్బాయి. ఆడేమి నేర్పిస్తాడు? హత్య ఎట్ట చేయాలి, అంతేనా? హత్య ఎట్ట చేయాలి, ఎవడిని ఎప్పుడు ఎక్కడ పోడవాలి, రాజుల్ని ఎట్ట ఎదిరించాలి, ఈ నేర్పించేది బరబ్బా. మనిషిని ఎలా ప్రేమించాలి, దేవునికి స్తోత్రం కలుగుగాక, శత్రువుని ఎలా ప్రేమించాలి, పాపం నుంచి ఎలా విడిపించబడాలి, నీకు శాంతి ఎలా వచ్చిందో చెప్పే వ్యక్తిని కోరుకోవాలి వాళ్ళు. మరి ఈరోజు నువ్వు ఏం కోరుకుంటున్నావు? అందుకే నువ్వు పాట, 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఏంటి దారి? మంచి చెడు, పరలోకం నరకం. నువ్వేం కోరుకుంటున్నావు?